హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసరికి టయోటా అవలాన్ 2021 మోడలు. సో ఈ వెహికల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ వెహికల్ మనం మెర్సిడెస్ బెంజ్ ఈ క్లాస్తో కానీ సి క్లాస్తో కానీ కంపేర్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఫీచర్స్ అనేవి ఈ వెహికల్లో ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే లైటింగ్ అండి. మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో సీక్వెన్షియల్ లైటింగ్స్ అనేవి వస్తాయన్నమాట రెండు పక్కల నుంచి. అట్లాగే ఈ ఫ్రంట్ మీకు కనబడేది రాడార్ అండి. ఇది మీరు అదర్ వెహికల్స్కి చూస్తే కనుక ఈ లోగో అనేది నార్మల్గా ఉంటుంది, బట్ దీనికి మాత్రం ఒక టైప్ ఆఫ్ ఫినిషింగ్ ఉంటుందండి. అలా ఉంటే కనుక టయోటాలో దానికి ఫ్రంట్ రాడార్ ఉన్నట్టు. పోతే దీనికి సెన్సార్స్ కూడా ఉంటాయి. దీని అలాయ్ వీల్ సైజ్ వచ్చేసరికి 18 ఇంచ్ అలాయ్ వీల్స్ అండి. చాలా పెద్ద రేడియస్, వెహికల్ కూడా గ్రిప్ చాలా బాగుంటుంది. ఇకపోతే దీనికి సన్ రూఫ్ ఉంటుంది. ఈవెన్ దీంట్లో ఉన్న ఫస్ట్ మోడల్ లిమిటెడ్ అంటారు, సెకండ్ మోడల్ వచ్చి ఎక్స్ఎల్ఈ అంటారు. రెండింటికి కూడా సన్ రూఫ్ ఉంటుందండి. రండి మనం బ్యాక్కి వెళ్దాం. బ్యాక్ వెళ్ళే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు దీని కిలోమీటర్ అండి. ఇది వచ్చేసరికి 1 లీటర్ పెట్రోల్ వచ్చి 13.2 కిలోమీటర్స్ పెట్రోల్ వస్తుంది. ఇది 2021 మోడల్. దీని ఇంజన్ సైజ్ వచ్చేసరికి 3500 ఇంజన్ సీసీ. రండి, దీని పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 60 లీటర్ పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అగైన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ఈ డిజైన్ చాలా బాగుంటుందండి, హెవీగా ఉంటుంది. ఇకపోతే నేను లాక్ చేసి చూపిస్తాను, మీరు చూడొచ్చు. దీనికి కూడా సీక్వెన్షియల్ లైటింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. మనం లాక్ చేసినా ఆన్ చేసినా సరే సీక్వెన్షియల్ లైటింగ్స్. అట్లాగే మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ 2 ఎగ్జాస్ట్లు చూడొచ్చు, మీరు 2 పక్కల ఉంటుంది. దానివల్ల మంచి రిచ్ లుక్ ఉంటుంది. అట్లాగే దీనికి 4 పీసెస్ ఆఫ్ సెన్సార్స్ ఉన్నాయి. మనం దీన్ని బ్యాక్ సైడ్ డిక్కీ రిమోట్ కంట్రోల్ నుంచి ఓపెన్ చేస్తే కనుక చాలా పెద్ద డిక్కీ అండి. డిక్కీ అనకూడదు, మనం బూట్ చాలా పెద్ద బూట్ అయితే మీకు ఉంటుంది. బ్యాక్ సైడ్ డోర్ కూడా హెవీగా ఉంటుంది, ఈవెన్ మీరు హోల్డ్ చేస్తే తెలుస్తుంది. సో దీనికైతే కనుక మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఉంది, అవలాన్ అని లోగో దీనికి ఇచ్చారు. ఇక్కడేమో స్పాయిలర్ ఉందండి. మనకి చాలా హెవీ స్పేస్ ఉంటుందండి. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. రేర్ ఉన్న మన టైరు, అడిషనల్ టైర్ కూడా సేమ్ సైజే, 18 ఇంచ్ సైజ్ టైర్ అండి. ఇకపోతే మీరు కావాలనుకుంటే కనుక ఈ సీట్స్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు, సో దట్ మనం ఎక్కువ లగేజ్ని క్యారీ చేసుకోవచ్చు ఇన్ కేస్. సో రండి లోపలికి వెళ్దాం. లోపల ఉండే ఫీచర్స్ అన్నీ చాలా మ్యాగ్నిఫిషెంట్, చాలా బాగుంటాయి. రండి లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ మనం వెహికల్ ఓపెన్ చేయగానే మీరు చూడొచ్చు, ఈ కలర్ జాఫరాని కలర్ అంటామండి మేము అరబిక్లో. చాలా బాగుంటుంది. ఈవెన్ లెదర్ స్టిచ్చింగ్ కానీ, దీనికి వుడెన్ ఉంటుందండి. ఈ వుడెన్ ఫినిషింగ్ కానీ, ఈవెన్ మెమొరీ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయి. అట్లాగే ఇక్కడ మీరు సీట్ చూడొచ్చు. సీట్ దీని 8-way అడ్జస్టబుల్ సీట్స్ అండి ఇవి మీకు కనబడుతున్నవి. అట్లాగే ఇక్కడ అవలాన్ అని చెప్పేసి మనకి ప్లేట్ ఉంటుంది అన్నమాట అండి. చాలా లగ్జరియస్ ఫీచర్ అన్నమాట అది కూడా. ఈ వెహికల్ వచ్చేసరికి మేడ్ ఇన్ అమెరికా. మీకు ఆల్రెడీ నేను చెప్పు ఉంటాను. ఈ వెహికల్ వచ్చేసరికి మనకి మేడ్ ఇన్ యూఎస్ఏ అని ఉంటుంది. చూడండి మీరు, టెలిస్కోపిక్ స్టీరింగ్ అంటారండి దీన్ని. మనకు నచ్చిన విధంగా మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అట్లాగే టెలిస్కోపిక్ స్టీరింగు ప్లస్ అలాగే మన మెమొరీ సీట్స్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి మనకి కావాల్సినట్టు. సీట్ క్లస్టర్ కానీ, ఈ సేమ్ క్లస్టర్ మీకు మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్లో ఉంటుందండి. సేమ్ ఇదే డిజైన్, సేమ్ అదే ఇక్కడ కూడా ఫాలో చేశారు. ఇక్కడ స్టార్ట్ చేయగానే మీరు చూడొచ్చు, నా సీటు ముందుకెళ్తుంది, స్టీరింగ్ ఫ్రంట్కి వచ్చింది. సో ఇవన్నీ ఆటోమేటిక్గా మెమొరీలో ఫంక్షన్ అయ్యి ఉన్నాయి మనకి. ఈవెన్ ఇక్కడ సీట్ బెల్ట్లు మీరు చూడొచ్చు. సీట్స్ ముగ్గురు బ్యాక్ సైడ్ వాళ్ళు పెట్టుకోలేదని చూపిస్తుంది. ఇక్కడ ఫ్రంట్ కూడా ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఆఫ్ చేసి ఉన్నదని చెప్తోంది. సో ఏసీ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. ఆటోమేటిక్ గేరు, కావాలంటే మనం స్పోర్ట్స్ మోడ్లో కూడా వెహికల్ పెట్టుకోవచ్చు. దీనికి ఎన్ని గేర్లు ఉన్నాయంటే చూద్దాం. 8 గేర్స్ ఉన్నాయండి. చూసారా, 8 అని చూపించింది కదా. సో నేను ఇప్పుడు S1, సో గేర్ 1, గేర్ 2, గేర్ 3 ఇలా మనం మార్చుకోవచ్చు. స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకుంటే స్పోర్ట్స్ మోడ్లో డ్రైవ్ చేసుకోవచ్చు. సో నేను పార్క్లో పెట్టాను. నార్మల్ మీకు ఇక్కడ ఈకో మోడు, నార్మల్ మోడు, స్పోర్ట్స్ మోడ్ అని ఉన్నాయి. ఇవి నార్మల్గానే ఉంటాయి. హోల్డ్ బటన్, పార్కింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ మోడు. ఇకపోతే నేను వెహికల్ అయితే స్టార్ట్ చేసి ఉంచాను కదండి, మీరు ఇక్కడ వాటర్ బాటిల్ గమనించవచ్చు. అస్సలు వైబ్రేషన్ అనేది రాదండి. వెరీ హై ఇన్సులేషన్ ఉంటుంది అన్నమాట వెహికల్లో. లోపల ఉన్న నాయిస్ బయటికి రాదు. అది కూడా నేను మాట్లాడుతున్న వాయిస్ వల్ల ఈ బాటిల్ కానీ ఇవి కానీ కదులుతోంది లిటిల్ బిట్. లేకపోతే అసలు లోపల పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీకు QI మన మొబైల్ ఛార్జింగ్ అండి. మనం ఛార్జింగ్ పెట్టుకోకర్లేదు, జస్ట్ అక్కడ పెడితే కనుక ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది మన మొబైల్ ఫోను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ గ్లవ్ బాక్స్ ఓపెన్ చేద్దాం. గ్లవ్ బాక్స్, ఇక్కడ చాలా పెద్ద గ్లవ్ బాక్స్ ఇచ్చారు. దాని లోపల ఉన్న ఓనర్ మాన్యువల్స్ దగ్గర మీకు 4 ఓనర్ మాన్యువల్స్ ఉన్నాయి మీకు.
అట్లాగే ఇక్కడ మీరు చూడొచ్చు మూడ్ అని చెప్పేసి ఒకటి ఉందండి. అంటే మన లైటింగ్ని బట్టి ఇక్కడ మంచి క్లాస్ లుక్ లైటింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే ఇది సపరేట్ లైట్ అండి. ఈ లైట్ ఆన్ చేసుకుంటే వల్ల ఏముంటుంటే ప్రతి ప్యాసింజర్కి ఒక లైట్ ఉంది. సో ఈ లైటింగ్ ఓన్లీ ఈ ప్యాసింజర్ దగ్గరే పడుతుంది అన్నమాట, అవతల పక్క వెళ్ళదు. సో అతను డిస్టర్బ్ అవ్వరండి దానివల్ల. ఇకపోతే దీనికి సన్ రూఫ్ ఉంది. సన్ రూఫ్ మీరు చూడొచ్చు, యాజ్ యూజువల్గా ప్రతి వెహికల్కి ఉన్న సన్ రూఫ్ సిస్టమ్. వెహికల్కి టోటల్గా అరౌండ్ 8 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్, సీట్స్కి ఎయిర్ బ్యాగ్స్, అట్లాగే ఫ్రంట్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్, నీ ఎయిర్ బ్యాగ్. ఇకపోతే మీకు ఇంకొకటి చెప్పాలనుకుంటే కనుక ఈ వెహికల్లో టోటల్ 14 JBL స్పీకర్స్ ఉన్నాయండి. ఇకపోతే ఈ నావిగేషన్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది 9 ఇంచ్ నావిగేషన్ స్క్రీన్ మాట. ఈ ఫ్రంట్ మీరు డాష్ బోర్డ్లో కనబడుతున్న స్క్రీన్ వచ్చేసరికి 7 ఇంచ్ TFT డిస్ప్లే అంటారండి. ఇది మల్టీ డిస్ప్లే మాట. సో దీంట్లో మీరు ఇక్కడ గమనించవచ్చు, వెహికల్ ఎయిర్ డైరెక్షన్లో వెళ్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చూసుకోవచ్చు. దీంట్లో చాలా ఎక్కువ ఫీచర్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక లేన్ డిపార్చర్ కానీ, ఇకపోతే ఫ్రీ కొలిజన్ సిస్టమ్ కానీ, ఓకే, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కానీ, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, పార్క్ అసిస్టెన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడి నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు మనం దీంట్లోంచి ప్రెస్ చేసుకుంటే. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దీంట్లో రూఫ్, ఇక్కడ మీరు చూసారు కదా, మీరు ఇందులోంచి మనకి హెడ్ మౌంటెడ్ డిస్ప్లే అంటారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ప్లేస్లో మీకు ఇక్కడ స్క్రీన్లో ఉన్న మన స్పీడ్ ఏదైతే ఉందో ప్రతిదీ మనం చూడొచ్చు. వెహికల్ డ్రైవ్ చేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ మన స్క్రీన్లోకి చూసుకుంటే చాలు, రోడ్డు మీద చూస్తుంటే చాలు మనకి అక్కడ కనబడుతుంది అన్నమాట. అది దీంట్లో ఉన్న అడ్వాంటేజ్. ఇకపోతే ఇవి నార్మల్లో లైటింగ్ కానీ, ఇవి కానీ, రేర్ బూట్ ఓపెన్ చేయడానికి కానీ, పెట్రోల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి కానీ ఇక్కడ మనకి కన్వీనియంట్గా స్విచెస్ ఇచ్చారు. మీరు చూడొచ్చు, ఈ హ్యాండ్ రెస్ట్కి అట్లాగే సీట్కి ఎంత గ్యాప్ ఉందో చూడండి, అంత కిందకు ఉంటుంది అన్నమాట. ఈవెన్ స్పేస్ కూడా చాలా ఎక్కువ స్పేస్ ఉంటుంది. మనం బ్యాక్ సైడ్కి వెళ్దామండి. బ్యాక్ సైడ్కి వెళ్ళి బ్యాక్ సైడ్ ఉన్న ఆప్షన్స్ కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను రేర్ ఓపెన్ చేశానండి. రేర్ ఓపెన్ చేయగానే అగైన్ ఇక్కడ కూడా మనకి హెవీ స్పేస్ అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సపరేట్ ఈ రేర్ ఉన్న వాళ్ళకి కూడా మనం కావాలంటే AC ఆన్ చేసుకోవచ్చు ఈ సీట్స్కి. అట్లాగే దీనికి ఒక USB పోర్టు, ఒక Type-C పోర్ట్ ఇచ్చారు. ఇక్కడ AC వెంట్స్ ఉన్నాయి. పోతే నేను మీకు హ్యాండ్ రెస్ట్ కూడా చూపిస్తాను. హ్యాండ్ రెస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా లగ్జరియస్గా ఉంది నాకైతే. సో నేను బాయినెట్ ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఆటోమేటిక్ బాయినెట్ సిస్టమ్ ఇది 3500cc 6 సిలిండర్ ఇంజన్ అండి. ఇది 6 సిలిండర్. మీరు ఇక్కడ చూడొచ్చు, D4S అని చెప్తున్నారు. ఇది టెక్నాలజీ వాళ్ళు యూజ్ చేసిన టెక్నాలజీ. అట్లాగే V6 టయోటా. దీని హార్స్ పవర్ వచ్చేసరికి 296 హార్స్ పవర్ అండి. వన్ ఆఫ్ ద వెరీ గుడ్ హార్స్ పవర్ వెహికల్ అని చెప్పొచ్చు. అట్లాగే మీరు ఇక్కడ ఇన్సులేషన్ చూడొచ్చు, లోపలికి ఎక్కడా కూడా సౌండ్లు రాకుండా ప్రతిదీ కూడా వీళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు ఈ వెహికల్లో. అట్లాగే ఇక్కడ విండ్షీల్డ్లో మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక కెమెరా టైప్ ఒక రాడార్ ఉంది కదా. ఇది ఏంటంటే రైన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఆపోజిట్గా ఏదైనా కార్ వస్తే దాని లైటింగ్ని కానీ సెన్స్ చేసుకుని మనం లైటింగ్ని తగ్గించుకోవడం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మబ్బులు వస్తే కనుక ఆటోమేటిక్గా నార్మల్ లైట్స్ ఆన్ చేయడం, ఒకవేళ రైన్ వస్తే కనుక ఆటోమేటిక్గా ఈ వైపర్స్ని వర్క్ చేయడం, ఇదంతా కూడా ఈ రాడార్లోంచి జరుగుతుందన్నమాట. సో ఈ రాడారు, ఈ ఫ్రంట్ ఉన్న రాడారు వన్ ఆఫ్ ద హైయెస్ట్ సేఫ్టీ ఫీచరు ఈ ఏవలాన్కి. ఫ్రెండ్స్, దీనికి విండోస్ ఉన్నాయి కదా, దీనికి ఒక ఫీచర్ ఉందండి, యూనిక్ ఫీచరు. చూడండి, నేను ఇలా చేయబెడుతున్నాను, అదిగోండి సెన్స్ చేసుకుంటున్నమాట ఆటోమేటిక్. టయోటా ఏవలాన్ గురించి ఓవరాల్ రివ్యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.